రోటీ కప్డా और మకాన్ గతంలో ఆమ్ ఆద్మీ ఆశలు ఇక్కడితోనే ఆగిపోయేవి. ప్రభుత్వ పథకాలు కూడా వీటి చుట్టూ మాత్రమే తిరిగేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు హద్దు దాటిపోయి ఓటర్ల కోసం ఎందాకైనా వెళతామంటున్నాయి పార్టీలు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడి పార్టీలు ఐడియాల కోసం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి. కట్ చేస్తే శానిటరీ ప్యాడ్ల చుట్టూ నడుస్తోంది ఇప్పుడు బీహార్లో రాజకీయం. ఆశ్చర్యంగానే కాదు, కాస్త విచిత్రంగా, ఇంకాస్త వికృతంగా కూడా ఉంది కదా. అవునండి బాబు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్యాడ్మ్యాన్ పథకమే ఇప్పుడు టాక్ ఆఫ్ ద బీహార్. ఇందులో కథానాయకుడు ఎవరన్నది మాత్రం నన్ను అడగండి, మీరే చూసేయండి. బీహార్లో ప్యాడ్మ్యాన్, మహిళా ఓటర్ల కోసం కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. 5 లక్షల శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్యాకెట్ పై రాహుల్ గాంధీ బొమ్మ. వికటిస్తున్న ఎలక్షన్ జిమ్మిక్కు. हम लोग महिला कांग्रेस की तरफ से उसके लिए भी हम लोग अभियान चलाने जा रहे हैं और लगभग हमारा जो लक्ष्य है 5 लाख महिलाओं तक इसको हम पहुंचाएंगे. బీహార్ ఎన్నికల రణక్షేత్రాన్ని సీరియస్ గా తీసుకుంది హస్తం పార్టీ. అక్కడి మహిళా ఓటర్లను మెస్మరైజ్ చేయడం కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈసారి భలే ఐడియా వేసింది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, మహిళలందరికీ శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ అంటూ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది హస్తం పార్టీ. ఇదెక్కడి చోద్యమని అపోజిషన్ పార్టీలు ఆగమాగం చేయడంతో బీహార్ లో మిస్టర్ ప్యాడ్మ్యాన్ గా పాపులర్ అవుతున్నారు ప్రిన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. గ్రామీణ పేదింటి మహిళల్లో కొందరికి కట్టుకోవడానికి గుడ్డలే ఉండవు. ఇక నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్ ఎలా కొంటారు? అటువంటి వాళ్ళ బాధ్యతను మేం తీసుకుంటాం అంటూ ముందుకొచ్చింది బీహార్ కాంగ్రెస్ మహిళా విభాగం. బీహార్ లో మహిళలకు ఫ్రీ శానిటరీ ప్యాడ్లనే కాదు, వాటి తయారీ, అమ్మకం మెషిన్లు కూడా ఇవ్వజోపుతోంది. कि हम बिहार में महिलाओं को फ्री सैनिटरी वेंडिंग मशीन देंगे. हमने बेगूसराय में अमिता भूषण जी खड़ी हैं और हमारी विशाली से विधायक जो हैं प्रतिमा जी खड़ी हैं. उन दोनों से हमने बात की और गांव की महिलाओं को मशीन लगा कर दी. फ्री प्रशिक्षण दिया, फ्री मशीन दी, 30,000 पैड बनाने का रॉ मटेरियल फ्री दिया. और आज मैं खुशी होकर कहती हूँ कि ये पैड बिहार की महिलाएं बना रही हैं, काम मिल रहा है, कमाई मिल रही है और फ्री वितरण लिखा है. हमारी बिहार की 1 लाख बहनों को अगले 2 दिन में हम फ्री वितरण करके उन्हें कपड़ा मुक्त करने जा रहे हैं. పథకం పేరు ప్రియదర్శిని ఉడాన్ యోజన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బొమ్మలు ముద్రించిన శానిటరీ ప్యాడ్స్ ఊరూరా మహిళలు, స్కూల్ విద్యార్థినులకు పంపిణీ చేయడం. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 17న జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా చేతుల మీదుగా ప్రారంభమైంది. బీహార్లో 80% మంది బాలికలకు శానిటరీ ప్యాడ్స్ కొనే స్తోమత లేదనేది కాంగ్రెస్ పార్టీ అంచనా. ఋతుక్రమం సమయంలో వీళ్లందరి ఆరోగ్యమే లక్ష్యంగా నారీ న్యాయ్ బ్రాండ్ మీద ప్యాడ్ల పంపిణీ జరుగుతోంది. మా ఆరోగ్యం మీద నితీష్ ప్రభుత్వానికి ఈ మాత్రం ఆలోచన లేకపోయింది, కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ అంటూ కొందరు మహిళలు సంబరాన్ని ప్రకటిస్తున్నారు. కానీ కిశోరీ స్వస్థ యోజన పేరుతో ఇప్పటికే బాలికలకు ఏటా శానిటరీ ప్యాడ్స్ కోసమే 300 ఆర్థిక సాయం చేస్తోంది మా ప్రభుత్వం. 9 ఏళ్ల నుంచి 22 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని గుర్తు చేస్తుంది జేడీయూ పార్టీ. మీరిచ్చే 300 వాళ్ల దాకా రావడమే లేదు, అసలు మీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేరు కదా అని దెప్పిపడుస్తోంది హస్తం పార్టీ. అంతా బాగానే ఉంది, ఆ డబ్బా మీద మీ బాసు రాహుల్ ఫోటో ఏందయ్యా? ఈ విధంగా బిహారీ మహిళల్ని అవమానపరుస్తారా అని ప్రశ్నిస్తోంది బీజేపీ. బిహారీ మహిళలు మీకు ఆర్జేడీకి కలిపి గట్టిగానే బుద్ధి చెబుతారని శాపనార్థాలు పెడుతున్నారు కమలనాథులు. అటు శానిటరీ ప్యాడ్స్ డబ్బాపై ఎన్నికల వాగ్దానాల ప్రకటనలు ఇచ్చుకోవడం మరో వివాదానికి దారితీస్తుంది. మేం గెలిస్తే మాయ్ బెహన్ మాన్ యోజన పథకం కింద ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో 2,500 వేస్తామంటూ ఎలక్షన్ ప్రామిస్ ను ప్రింట్ చేసి మరి పంపిణీ చేయడం విమర్శల పాలవుతుంది. రాహుల్ జీ की फोटो मतलब ये देखने से ही अटपटा लग रहा है. मैं तो 21वीं सदी का पढ़ा लिखा युवा हूँ, मुझे ही वो देखने से अटपटा लग रहा है. जिसने भी वो तस्वीर देखी होगी, हर किसी को वो परेशान कर रही है, असहज कर रही है. मुझे नहीं पता कांग्रेस इतनी पुरानी पार्टी होने के बावजूद कौन कांग्रेस को बुद्धि दे रहा है, ज्ञान दे रहा है, पर इस तरीके का प्रचार कतई शोभा नहीं देता. मैं इसकी निंदा करता हूं. ప్యాడ్మ్యాన్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో ఏమో, బీహార్ లో ఆ విధంగా ముందుకెళ్తుంది హస్తం పార్టీ. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా శానిటరీ ప్యాడ్స్ పంపిణీతో అడ్వాంటేజ్ పొందుదామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీహార్ లో కూడా ప్రవేశపెట్టింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ సమర్పించు ప్యాడ్మ్యాన్ ప్రయోగం వికటించేలా ఉంది.